మంగళగిరి మిద్దె సెంటర్లో ముస్లిం శ్మశాన వాటిక సమస్యపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సమాజంలోని అన్ని వర్గాల భావోద్వేగాలను గౌరవిస్తూ సామాజిక సామరస్యాన్ని పరిరక్షించే దృష్టితో ఖబరస్థాన్ ప్రాంతాన్ని ప్రభావితం చేయని ప్రత్యామ్నాయ రహదారి మార్గాలు లేదా సాంకేతిక పరిష్కారాలను పరిశీలించడం సముచితమని, ప్రతిపాదిత బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత, పర్యావరణ, సామాజిక మరియు చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించడం, స్థానిక ప్రజలు మరియు మత పెద్దలతో పారదర్శక ప్రజా సంప్రదింపులు నిర్వహించడం, వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం వంటి సూచనలను ప్రభుత్వానికి వినమ్రంగా సమర్పించింది. సున్నితమైన సామాజిక మరియు మతపరమైన అంశాలకు పరిష్కారం కనుగొనే ప్రక్రియలో పరస్పరం గౌరవం, సంభాషణ, సామాజిక బాధ్యత అత్యంత అవసరమని సమావేశం పేర్కొంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు చరిత్ర, సాంప్రదాయం, సమాజ భావోద్వేగాలను సమానంగా గౌరవించే విధంగా నిర్ణయాలు తీసుకుంటేనే మంగళగిరిలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సామరస్య వాతావరణం మరింత బలపడుతోందని సమావేశం ఆశాభావం వ్యక్తం చేసింది. సామరస్యమే మంగళగిరి బలం, దాన్ని కాపాడే పరిష్కారం కనుగొనాలని సమావేశం ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, సిపిఎం సీనియర్ కామ్రేడ్ జేవీ రాఘవులు, సిపిఐ సీనియర్ కామ్రేడ్స్ చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాసయ్య, వివిధ సంఘాల నాయకులు లార్డ్ వెస్లీ, నన్నప్రేని నాగేశ్వరరావు, ఊట్ల పాలస్టీను, జొన్నాదుల గురుమోహన్ రావు, శివ గురుస్వామి, అడ్వకేట్ సురేష్ బాబు, ఖబరస్థాన్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ యూసుఫ్, మునీర్, రఫీ, అజీం, ఇక్బాల్ అహ్మద్, ఇస్మాయిల్, మాజీ కౌన్సిలర్ రఫీ తదితరులు పాల్గొని మాట్లాడారు. మంగళగిరి పట్టణంలో ఈ రోడ్డు వైడనింగ్కి సంబంధించిన విషయం స్థానికంగా ఉన్న ముస్లిం మత పెద్దలు, అట్లాగే ఆ రోడ్లో ఉన్న షాపు ఓనర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మీటింగ్ అంతా సారాంశం అర్థమైంది. గత 9 నెలల నుంచి కూడా ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మేము. దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సమాచారం, దీని గురించి ఆలోచన లేకుండా ఉన్నారు. చాలా ఇది ఒక పక్కేమో మత సామరస్యానికి, ఖబరస్థాన్ అంటే వాళ్ళ సమాధుల మీద మనం పునాదుల అనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుందేమో అని అనుకుంటున్నా. చాలా సున్నితమైన సమస్యని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో, స్థానికంగా ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కమిషనర్ కానీ, స్థానిక మన ఎమ్మెల్యే మరియు మినిస్టరు వీళ్ళు కానీ ఎందుకు దీన్ని తాత్సర్యం చేస్తున్నారు? తెనాలి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర మున్సిపల్ అధికారులు జీవోలు జారీ చేశారు. అవి అసంబద్ధమైన జీవోలుగా మేము భావిస్తున్నాం. రెండోది, రోడ్డు విస్తరణ జరగాలి అని అంటే ప్రజా ఆమోదం ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించట్లేదు, ఆ రోడ్డు విస్తరణ చేయటాన్ని. మరొక ప్రక్కన చాలా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి తెనాలి రోడ్డు బైపాస్కి వెళ్ళటానికి. అలాంటి మార్గాలను కూడా పరిశీలన చేయకోకుండా మొండిగా మేము తెనాలి రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పేసి పట్టుబట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. గ్రామ ప్రజలకు నమస్కారం. మంగళగిరిలో సమస్య వచ్చినప్పుడు చర్చించి తీర్మానం చేసేవాళ్ళం ఇదివరకు. ఏదైనా కానీ ఈ గతంలో ఉన్న ఇది ఇప్పుడు లేదు అసలు. అది ముఖ్యం. ఎందుకంటే సమస్యలు మా ఊరన్నాక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు తెనాలి రోడ్డే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారో అర్థం కాదు నాకు. ఆ తెనాలి రోడ్డు ప్రత్యామ్నాయంగా 3 రోడ్లు ఉన్నాయి. ఆటో నగరు ఆల్ఫా, గతంలో ఆల్ఫా ఎదురుగా, అట్లానే సీతారాం కోవిల. మరి ఇప్పుడు మన ఎయిమ్స్లో నుంచి 6:30 లోపు 190 మంది ఎయిమ్స్లో నుంచి వెళ్తున్నారు విజయవాడ. ఇప్పుడు రేపు కొత్తగా రోడ్డు వేస్తున్నారు. ఎయిమ్స్ పక్క రోడ్లో నుంచి వెళ్ళి ఆ రోడ్డు కలపొచ్చు.
అంటే ఫ్లైఓవర్ వచ్చేది కింద సర్వీస్ రోడ్లో కలపొచ్చు, అసలు ట్రాఫిక్ అనేది ఉండదు. నాకు తెలిసి ఒక సంవత్సరంలో ఈ ఆఫీసులన్నీ అటు రాజధానికి వెళ్ళిపోతే ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు, చూద్దామన్నా కూడా కనపడదు. మరి ఇవన్నీ లేకుండా, ఆలోచన లేకుండా మరి అవి చేస్తాం ముస్లిం మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళకి ఇది కాకుండా ఉంటుంది. మన కమిషనర్ గారిని కలిసి చెప్పాను, వివరించేవాళ్ళు ఇంతవరకు రాలేదు నా దగ్గరికి అంటున్నాడు ఆయన. వివరించినాక ఏదో ఒక ఆపానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా సంతోషం. మరి ముస్లిం సోదరులు అదేవిధంగా రోడ్లోని వ్యాపార వర్గాలందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వివిధ రాజకీయ పార్టీలు విధంగా అన్ని మతస్థులు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు మారినా ఆ రోడ్డు సమస్య పెడుతుంది. కానీ గత ప్రభుత్వంలో ఒక డైరెక్షను ఈ పట్టణానికి ప్రత్యామ్నాయంగా బైపాస్కి వెళ్ళడానికి 2-3 రోడ్డుల్ని ఆ రోజు ప్రతిపాదన చేయడం జరిగింది, కౌన్సిల్ తీర్మానం చేసుకోవడం. అట్లా కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డుని కొంత విస్తీర్ణం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ రోడ్డుని పెంచుతాము, ఈ సమస్యని పెద్దది చేస్తామనే విధంగా జరుగుతుంది చెప్తే ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలతో కానీ ముస్లిం సోదరులతో కానీ కూర్చొని వాళ్ళకి అయోగ్యమైనటువంటి సమస్య పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా చెబుతుంది. వెడల్పు చేయాలి, ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాట చాలా అబద్ధం. ఆయన ఏంటంటే ఆ తెనాలి రోడ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతో తప్ప పరిష్కారం చేయాలనే మనస్తత్వం ఆయన దగ్గర ఉన్నట్టుగా కనపట్లేదు. ఎందుకంటే 9 నెలల నుంచి మేము ప్రతి శుక్రవారం ఆయనకు ఒక దరఖాస్తు ఇస్తున్నాం, అయ్యా ఇది పరిష్కరించండి. నాగేశ్వరరావు గారితో నిన్న వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పాడు. అంతకంటే అబద్ధం చెప్పే మనిషి ప్రపంచంలో ఎవడో ఉండడు. ఆయన మరి ఎవరు మెప్పు కోసం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. పోయినసారి మేము ఊరేగింపు పెట్టినప్పుడు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈరోజు మా పోరాటం చేస్తూనే ఉన్నాము. గతంలో ఒక ర్యాలీ మేము తీస్తున్నాము. ఆ నైటు అందరూ కొంతమంది కలిసి ర్యాలీ లేదు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టేసి వివరంగా చూపించారు. ఆ ఫ్లెక్సీల దగ్గర ఏం చేశారంటే బ్రిడ్జి ఒకసారి పెట్టారు, మళ్ళీ ఫ్లైఓవర్ని పెట్టారు. ప్రజల్లో కన్ఫ్యూజ్ పెట్టేస్తున్నారు. మళ్ళీ తర్వాత ప్రతి శుక్రవారం మేము నమాజ్ తర్వాత మేము చెప్తానే ఉన్నాం. కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి ఒక్కసారి మాట్లాడించండి సార్ అని చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు దాకా నా దగ్గర ఎవరు రాలేదు అని చెప్తున్నారు. నేను ఒకటే కొడుతున్నా, ఇవాళ కూడా రౌండ్ టేబుల్ పెట్టేసాం మేము. ఆల్రెడీ హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు, పాస్టర్లు అందరిని పిలిపించి ఓ రౌండ్ టేబుల్ పెట్టేసి మేము గత 3-4 రోజులు చెప్పి చూస్తే ఇవాళ మళ్ళీ 3-4 గంటల మధ్యాహ్నం పూట ఆయన ఒక ప్రెస్ రిలీజ్ చేయటం అయినది. మరి మేము ఈ టైంలో పెడితే మీరు అంతకుముందు నుంచి ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. మరి గత 9 నుంచి మేము చేస్తూనే ఉన్నాగా సార్ అంటున్నాం, అయినా మీరు ఉలుకు లేదు పలుకు లేదు. మరి ఇప్పుడేమో తాత్కాలికం అంటే ఏంటి అంటే మళ్ళీ కొడతారా? మేము అదే చెప్తున్నాం. మీరు వాళ్ళతో మాట్లాడుకొని కొట్టుకుంటారో ఏం చేస్తారో చేసుకోండి, కాదనట్లా మీరు వాళ్ళు కూర్చొని. కానీ మా మత విశ్వాసాలు మనోభావాల మీద గౌరవించండి.